అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డైస్ రీడింగ్లో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి లవ్ రీడింగ్, అంటే రిలేషన్షిప్ పరంగా అది లవ్ బంధమైనా పెళ్లి బంధమైనా సరే ఇక్కడ సిచ్యువేషన్స్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను. సోల్ ఎనర్జీస్ కార్డ్స్, అలానే ఆస్ట్రో ఎనర్జీస్ కార్డ్స్ అండ్ టారో ఎనర్జీస్ కార్డ్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను. ఇలా 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి 3 సెట్ల కింద 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. అండ్ ఇక్కడ మన ప్రశ్నలతోటి డైస్ వేస్తాం. మరి డైస్ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ తోటి అక్కడ ఎనర్జీస్ కార్డ్స్ ఏ విధంగా వస్తే నేను అలా రీడింగ్ అయితే ఇస్తాను. తర్వాత లాస్ట్లో మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్, అంటే ఛానల్ మెసేజ్ ఏమొచ్చాయో చూద్దాం. ముందుగా ఇక్కడ ఈ రీడింగ్ అనేది లవర్స్కి వర్తిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా వర్తిస్తుందండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే ఈ రీడింగ్ మీది కాకపోవచ్చు. కొంతమందికి రీడింగ్ మీది అవ్వచ్చు, కాకపోవచ్చు అండి. ప్రతి రీడింగ్ మీదైతే అనుకోకూడదు. ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా, మారినప్పుడు మరి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో కొంతమందికైనా అవుతాయండి, లేట్ అయినా సరేనా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అసలు వీరి పర్సన్ విషయంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏ బాధలు పడుతున్నారో, అసలు వీరి పర్సన్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అసలు సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి 2 ఆఫ్ కప్స్ ఉంది. ఇది వచ్చేసి నేను ఇక్కడ 6 కార్డ్స్ అన్నవి స్ప్రెడ్ చేస్తానండి. మధ్యలో కార్డ్స్ స్ప్రెడ్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి బాగా వచ్చేయండి. రీడింగ్ అయితే ఇస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ గురించి మీరు ఎలా కనెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఈరోజు ఎనర్జీస్ బట్టి మీరు ఇచ్చే సమాధానాలు. మనం ప్రశ్నలతోనే తీస్తామండి డైస్ వేసేటప్పుడు. ఇది 1. మనం రివీల్ చేయకపోయినా పర్లేదు, రివీల్ చేసేసాను. అండ్ 2 అండ్ 3 4 5 6. ఓకే, దీనికి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. మనం దీనికి క్లారిఫికేషన్గా కూడా తీద్దామండి. డైస్ వేసాక మళ్ళీ షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. అంటే హ్యాపీ రియూనియన్ కదా, ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు ఎనర్జీస్ కార్డ్స్ ప్రకారం. మరి డైస్ ప్రకారం ఎనర్జీస్ అయితే తీస్తాం కాబట్టి వచ్చిన దాన్ని బట్టి రీడింగ్ అయితే ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి సోల్ ఎనర్జీస్ కార్డ్ చూద్దాం. ఇది సిచ్యువేషన్, ఇది మీ పర్సన్ యొక్క సోల్ ఎనర్జీస్ అనమాట. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి పర్సన్ సోల్ ఎనర్జీస్. ఓకే, నేను వర్క్ చేశాను కదా, హిందీలో ఉండిపోయినట్టుంది. వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ మీరు ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ సోల్ ఎనర్జీస్ మీరు ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి కోర్ట్ హౌస్ అవుతుంది. ఇది రివీల్ చేయనండి, సరేనా. ఆ సిచ్యువేషన్స్ రివీల్ చేశాను కానీ సోల్ ఎనర్జీస్ అనేది రివీల్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రో ఎనర్జీస్. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఆస్ట్రో ఎనర్జీస్లోని కర్కాటక రాస్తుంది బాటమ్ ఆఫ్ డెక్. ఇలా వచ్చాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో గ్రహాలు ఉంటాయి, రాసులు ఉంటాయి, హౌసెస్ అంటే ఒక సిచ్యువేషన్ బట్టి ఇండ్ల కింద లెక్కలోకి వస్తుందండి, దాన్ని బట్టి అనమాట. బాగుంది. యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు చాలా బాగుందండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కూడా నేను రివీల్ చేయనండి. ఒకటి 2 3 4 5 6. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి 5th హౌస్ జాయ్ అనేది ఉంది. ఓకే, ఇలా వచ్చేయండి. మళ్ళీ క్లారిఫికేషన్ అవసరమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు, సరేనా.
1 2 3 4 5 6. మొదటి ప్రశ్న, ఇప్పుడు మీ పర్సన్, ఇక్కడ మీతో మాట్లాడిన మీ పర్సన్, మీతో ఉండటం ఇష్టపడిన మీ పర్సన్, మీకు దూరంగా ఉంటున్న మీ పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్న మీ పర్సన్, మీ లైఫ్లో నుంచి అసలు రీజన్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన ఈ మీ పర్సన్, అండ్ అసలు మీ లైఫ్లో ఉంటారనుకుని అసలు మీరు ఎంతో అందమైన జీవితం ఊహించుకున్నప్పుడు ఈ పర్సన్ మీకు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన మీ పర్సన్, ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చండి. మరి అలాంటి పర్సన్ లైఫ్ ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, అవసరమైతే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా తీద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ లైఫ్లో ఎవరైతే దూరం అయ్యారో, అంటే ఈ పర్సన్ ఒక్కొక్క సిచ్యువేషన్ వల్ల దూరం అయ్యారు, మరి ఆ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం, ఈ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం. 6 వచ్చిందండి, ఇదిగోండి 6. ఓకే, ఇది వచ్చింది. హెయిట్ ఆఫ్ హ్యాండ్స్. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారంటండి. అంటే చూడండి, కర్మ ఏదైతే వస్తుందో అదే తిరిగి వస్తుంది అంటారు కదా, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కర్మ ఫేస్లో ఉన్నారు. ఇప్పుడు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందంట. ఏదైనా కావచ్చండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళతోటి వాళ్ళు సంతోషంగా ఉన్నారని, కానీ ఆ సంతోషం కాస్త టెంపరీ అయిపోయింది. ఇప్పుడు మీతో జీవితం బాగుందని మీరైతే అనుకున్నారు కదా, సో సేమ్ అలానే ఈ పర్సన్ కూడా ఆలోచించారు, కానీ అది రివర్స్ అయిపోయిందండి. వీరి లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ లైఫ్లో ఇంకో పర్సన్ అయితే ఉన్నారు. అంటే తిరిగి కొట్టడం అంటారు కదా, ఒకరికి నమ్మక ద్రోహం చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది అంటారు కదా. సో మీ విషయంలో ఏదైతే జరిగిందో మరి ఈ పర్సన్ కూడా అలానే జరిగింది. మీరు ఎదురు చూసారండి, ఈ పర్సన్ మీతో ఉంటారని, అందమైన జీవితం చూసుకున్నారు, ఈ పర్సన్ మీతో ఉండిపోతారు, ఇంకా లైఫ్లో ఇంకెవరు అవసరం లేదు, మీరు అదృష్టం చేసుకున్నారని, దేవుడు పంపించారని ఎన్నెన్నో అనుకున్నారు కదా. కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఎంత సీరియస్గా లేకుండా వెళ్ళిపోయిన ఈ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో కర్మ అన్నది తిరిగి కొట్టిందనమాట. అంటే ఇప్పుడు ఎవరినైతే నమ్మారో ఎవరైనా ఉండొచ్చండి వీరి లైఫ్లో. సో వారితో ఉన్నప్పుడు వారి లైఫ్లో అనదర్ పర్సన్ కూడా ఉన్నారు. లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారంట. 8 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ చూద్దాం. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు ఈ పర్సన్కి ప్రేమ అనేది కావాలండి. ఓకే, ప్రొటెక్షన్ అనేది కావాలి. మేనిఫెస్ట్ అనేది ఉంది. కర్మ అనేది వచ్చింది, చూసారు కదా, కర్మ అనేది వచ్చింది. మీరు ప్రేమ ఇచ్చారండి, ఆ ప్రేమ అనేది ఒక జీవితమే ఇచ్చారు. ప్రేమ అనేది కాదు, జీవితం, కేరింగ్, ఎఫెక్షన్ అన్నీ మీరు ఇచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు దానికి విలువ అన్నది కట్టలేము. సో ఇప్పుడు దానికి అసలు విలువ లేకుండా చేశారు. ఇప్పుడు మరి ఎక్కడ విలువ ఉందనుకున్నారో, ఎక్కడ నచ్చింది అనుకున్నారో, ఎవరి ప్రేమ చూపించింది అనుకున్నారో, కానీ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వదిలేసి వెళ్ళిపోయాక వారు అక్కడ ఉన్నారా అంటే నో అండి, హ్యాపీగా ఏమీ లేరు. కర్మ అనేది తిరిగి వస్తుంది. సో లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారంట. ఇక్కడ ఈ సోల్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ తీద్దాం. కోర్ట్ హౌస్ వచ్చిందంటే చూడండి కర్మ అనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వాళ్ళతో ఉన్న వాళ్ళు వారికి రాసి పెట్టింది కదండి, వాళ్ళ కర్మకాలి ఈ లైఫ్ అనేది చూస్తున్నారు. ఇదిగోండి హై ప్రెస్టీజ్ ఎనర్జీ చూసారా. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మధ్య మనిషి ఎప్పుడైతే వచ్చారో మీకు మీ మధ్యన ఈ థర్డ్ పార్టీ వచ్చారు, మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి మధ్యన ఇంకో పర్సన్ వచ్చారు, అప్పుడు మీ పర్సన్ కాదనుకుని థర్డ్ పార్టీ వెళ్ళిపోతున్నారు. అదనమాట ద హై ప్రెస్టీజ్ ఎనర్జీ. ఇప్పుడు మనస్సాక్షి క్వశ్చన్ చేస్తుందండి. ఏదో అనుకున్నారు, ఏదో జరిగింది, ఇప్పుడు ఎవరు అడగక్కర్లేదు, చేయక్కర్లేదు. మనస్సాక్షి ఇప్పుడు గుర్తిస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని. సో ఇక్కడ ఏంటంటే లైఫ్ లెసన్స్ దానికి సంబంధించి దీనికి లిమిట్స్ అండ్ లెసన్స్. ఇప్పుడు అనిపిస్తుందండి మీరు ఎంత బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు దాన్ని కాపాడుకోలేకపోయారని, ఇప్పుడు ఉన్నవారు కూడా ఇలా చేస్తారని అనుకోలేదని ఇలా అంటున్నారు. ఇదిగోండి ద వరల్డ్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు ప్రపంచం చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే ఏదైనా సరే స్పీడ్గా యాక్షన్ తీసుకోకూడదు, స్పీడ్గా ఎవరిని నమ్మకూడదు, అండ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని బంధాన్ని వదులుకోకూడదు. అర్థం చేసుకోవడమో, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమో చేయాలి. కానీ ఏదైనా సరే చూస్తే ప్రేమలో పడిపోయేలాగా, చూస్తే వాళ్ళు మన వాళ్ళు అనుకునేలాగా, అండ్ చూస్తే అక్కడ జడ్జ్మెంట్ చేసేలాగా, అంటే ఇది మంచి చెడ్డ రాసుకోలేలాగా ఇవేం చేయకూడదండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అక్కడికి స్టిక్ అయిపోవాలి. కానీ మీ పర్సన్ చేసింది ఏంటంటే
మీరే ఇష్టమని, మీతో ప్రపంచం అని మీ లైఫ్లోకి వచ్చి అసలు ఇలా మిమ్మల్ని మోసం చేసినట్టే కదా. మోసం చేసినప్పుడు దానికి ఒక కర్మ అనేది ఉంటుంది కదా. సో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో సేమ్ అంటే ఇప్పుడు సొసైటీలో చూడండి రిలేషన్షిప్ పరంగా ఎలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారో సేమ్ ఇదే మీ పర్సనల్ లైఫ్లో జరుగుతుంది. ఓకే, అది ఇక్కడ రాశుల ప్రకారంగా చూసుకుంటే ధనస్సు వృషభ రాశి వచ్చింది. మీరు కానీ మీ పర్సన్ కానీ ధనస్సు రాశి కానీ వృషభ రాశి కానీ అయ్యుంటే మీకు రీరన్ ఉంటుందండి. ఈ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఓకే, కొంతమందికి 7 డేస్లో కానీ 24 రోజుల్లో కానీ వస్తుంది. 24 రోజుల్లో కానీ అంటే 9 రోజులు, 3, 8, 9, 24 వృషభ ధనుసు రాశి వరకు కనెక్ట్ అయ్యారండి. రాశుల ప్రకారం అయితే ఇలా వచ్చాయి. సో రీరన్ అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ రెండో ప్రశ్న, అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మరి ఇక్కడ ఇంతలా ఉన్నారు కదా, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఏ విధంగా కరెక్ట్ అయ్యారు? యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు? 5 వచ్చిందండి. ఇది ఆలోచిస్తున్నారంటే ఇదే కార్డ్ వచ్చింది, కనిపిస్తుంది కదా 5 అన్నది. సో సోల్ ఎనర్జీస్ ప్రకారం ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. టెలిపతి వేలో కనిపిస్తుంది. ఇదిగోండి కెరీర్ అండ్ సక్సెస్. ఇప్పుడు మీరు వీరి మీద గెలిచారండి. ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీతో మీరు మాట్లాడిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి. టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు అంటే ఈరోజు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మీరు వారికి ఎంత బాగా చూసుకునేవారు, ఏం కేరింగ్ ఇచ్చారో, ఎఫెక్షన్ అంటే రిలేషన్షిప్ పరంగా మీరు వీళ్ళకి అంత గౌరవం ఇచ్చారు కాబట్టి ఈ రోజు అన్న రోజు మీరు గుర్తు రావటం, వీళ్ళకి కష్టం వచ్చినా మీరే గుర్తు రావటం, అండ్ ఎవరైనా సంతోషంగా ఉన్నా మీరు ఇలా చూసుకునేవారు కదా అని చెప్పి ఇది గుర్తు రావటం. టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారండి. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మరి ఇప్పుడు తలుచుకుంటున్నారు కదా, ఈ తలుచుకున్న దానికి అసలు మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేదంటే అసలు మీకు ఈ ఆలోచనలో కూడా ఏమైనా చెప్పేది ఉందా, ఏమైనా ప్రపోజల్ ఉందా చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ మధ్యలోంచే తీస్తారండి కార్డ్స్. అవునండి, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ కప్స్. చూడండి ఇదిగోండి, తిరిగి వస్తారండి. మీ పర్సన్ ఎక్కడున్నా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అని కనిపిస్తుంది. ఎస్ అండి, మీరైతే చాలా తెలివైన వారని, మీరు కోరుకుంటే ఏదైనా జీవితం తీసుకోవచ్చు, సంతోషంగా ఉండవచ్చు. కానీ మీరు వారు లేకపోయినా సంతోషంగా ఉన్నారు, ఎవరున్నా లేకపోయినా మీరు సంతోషంగా ఉండగలరని కూడా అనుకుంటున్నారు. మీరు వారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తారండి. వేరే వారికి కనెక్ట్ అయ్యి ఇచ్చారు అంటే వాళ్ళు ఎలా ఉన్నారో మీరు కూడా అలా చేసే పర్సన్ కాదండి. వాళ్ళు ఉన్నా లేకపోయినా మీరు సంతోషంగా ఉంటారు. వారు వచ్చినప్పుడు బాగా మాట్లాడతారు అండ్ యాక్సెప్ట్ చేస్తారు. ఒక ఫ్రెండ్లీ నేచర్ మీలో ఉందని, అండ్ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. అండ్ ఏది ఉండదైనా చెప్తారు. ఒక నలుగురికి మంచి చెప్తారు. నలుగురు కూడా మిమ్మల్ని ఇష్టపడే స్టేజ్లో మీరు ఉన్నారు. మరి మీరు మిమ్మల్ని ఇష్టపడుతున్న వారిని మరి మీ మనసులో వీరైతే ఉన్నారు కదా, ఇంత ప్రేమ మీరు ఇచ్చినప్పుడు మళ్ళీ మీతో మాట్లాడడం తప్పు లేదు అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారని టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు. చూసారా, మీరు అందరితోనే బాగుంటారు అండ్ మీ మనసులో మీ పర్సన్ని ఆరాధిస్తారన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే టెలిపతి వేలో ఏం చెప్తున్నారు చూడండి. మీరైతే ఆలోచిస్తున్నారు కదా, మీ పర్సన్ చాలా లేని మాట్లాడి మెసేజ్ చేయట్లేదు, ఇలా ఎలా ఆలోచిస్తున్నారో వారు కూడా అలానే ఆలోచిస్తున్నారండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్కి టెలిపతి వేలో అసలు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎలా కరెక్ట్ అవుతున్నారంటే, మధ్యలోంచే తీస్తాను కార్డ్స్. జర్నీ ఏంటండి, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. చూడండి, కోర్ట్ హౌస్ కూడా వచ్చింది, మేనిఫెస్ట్ ఎనర్జీ కూడా వచ్చింది. చూసారా, తలుచుకున్నారు. ఇక్కడ మెజిషియన్ కార్డే, ఇక్కడ మెజిషియన్ కార్డే. సో ఇక్కడ కర్మ సంబంధించి వచ్చింది, ఇక్కడ కర్మ సంబంధించి వచ్చింది. ఎప్పటికైనా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాల్సిందండి. సక్సెస్ అయితే అవుతారు. మీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అయితే చూస్తారండి. అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ వస్తుంది, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చి అది చిన్నదైనా సరే సక్సెస్లోకి తీసుకెళ్తారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనమాట. ఇలా అవుతుందని కూడా అనుకోరు. అండ్ ఎక్స్పెక్ట్ చేయని బిజినెస్ చేస్తే దాంట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. మీ సక్సెస్ చూసి ఇప్పుడు హ్యాపీగా ఉంటారండి. ఇవన్నీ చూస్తారు అండ్ మీరు బాగున్నారని వీరు సంతోషిస్తారు, మీతో మాట్లాడతారంటండి. అండ్ కెరీర్ అండ్ సక్సెస్, ఇప్పుడు మీరు లవ్లోని గెలిచారు, లైఫ్లోని గెలిచారు, కెరీర్ కూడా గెలవబోతున్నారు. సో ఈ పర్సన్ ఇదే అంటున్నారండి, తలుచుకుంటున్నారు, మళ్ళీ మీతో న్యూ జర్నీ చేయాలని అయితే అనుకుంటున్నారు ఆలోచనలో.
అండ్ 10th హౌస్ కెరీర్ సక్సెస్కి క్లారిఫికేషన్ మధ్యలో అయితే తీస్తాను. కెరీర్ సక్సెస్కి క్లారిఫికేషన్. కుంభరాశి వచ్చింది అండ్ మిథున్ రాశి వచ్చిందండి. చూసారా, లవ్ అండి, బ్యూటీ. ఇప్పుడు ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది, ప్రేమలో పడ్డారండి, ప్రేమిస్తున్నారు అండ్ ప్రేమ బంధానికి విలువిస్తున్నారు, పెళ్లి బంధానికి విలువిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతోటి రీయూనియన్ అయితే జరుగుతుంది, పెళ్లి కూడా కనిపిస్తుందండి. లవర్స్ అయితే పెళ్లి కనిపిస్తుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ రీయూనియన్ కనిపిస్తుంది. మన 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది చూసారా, దాన్ని బట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఈ రాశుల్లో వచ్చింది ఏంటంటే కన్యారాశి వచ్చారు అండ్ కుంభరాశి వచ్చారండి. 2 రాశులు వచ్చాయి, ఇందులో 2 రాశులు వచ్చాయి, ఇందులో 2 రాశులు వచ్చాయి. ఓకే, అది ఇక్కడి వరకు. మీకు 3 డేస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒక విషయం అయితే తెలుసుకుంటారండి. మీకు ఈ నెల 19వ తారీఖున ఒక జర్నీ అయితే ఉంటుంది. ఆ జర్నీలోని మీకు ఒకళ్ళ ద్వారా ఒక విషయం అయితే తెలుస్తుంది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు, తలుచుకున్నారని, మీ గురించి మాట్లాడుతున్నారని, మీకు ఏదో చెప్పబోతున్నారు. వారి నుండి ఆఫర్ వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ అయితే వింటారు 19వ తారీఖున. అండ్ 3 రోజుల్లో ఒక ట్రావెల్ ఉంది మీకు, అండ్ ఫ్రెండ్స్ మీట్ అవ్వడం కానీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవుతారు ఎవరో 3 రోజుల్లో. అండ్ 19వ తారీఖున మీకు ఏదో సమ్ ట్రావెల్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రావెల్లో మీరు ఒక హ్యాపీ న్యూస్ అయితే వింటారు. ఇది సరేనా. 3వ ప్రశ్న, అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? 5 ఇదేనండి. ఎస్, మీతో న్యూ జర్నీ చేస్తారు, మాట్లాడతారండి, మీతోటి రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకోవాలనుకున్నారు. ఇంకోసారి క్లారిఫికేషన్ చూద్దాం. క్లారిఫికేషన్ యాక్షన్ అని 3 వచ్చింది చూడండి. టవర్ కార్డు ఉంది కదా, ఇప్పుడు ఈ పర్సన్ మీకు లేదు, థర్డ్ పార్టీని రిమూవ్ అయిపోయి బాగా వచ్చినాయి కదా కార్డ్స్. అయ్యయ్యో, ఇప్పుడు అర్థమవుతుందండి. మీ లైఫ్లోకి రావాలంటే థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. 3 పడ్డది, 3 అని ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ 39 ఇయర్స్ ఉంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు కదా. కొంతమంది కోర్ట్ ఇష్యూస్, పోలీస్ కేసులకు సంబంధించి ఇవన్నీ ఇదవుతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల మీకు ఫేవర్గా మారుతుంది. థర్డ్ పార్టీ వారి గుట్టంతా బయటపడుతుంది. మీ పర్సన్కి జ్ఞానోదయం అవుతుంది. అక్కడ థర్డ్ పార్టీ ఎందుకు అలాగా రిలేషన్షిప్లో అయినా సరే ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యన కొన్ని డిస్టర్బెన్స్ అయితే వస్తాయండి. ఎన్నో గొడవలు జరుగుతాయి. ఎంత బాగున్నారో అన్ని గొడవలు జరుగుతాయి. కోర్టు కేసెస్ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉన్నాయి. కొన్ని అలానే ఉంటాయండి. ఎలా ఉంటాయంటే దీనికి క్లారిఫికేషన్ తీసాక చెప్తాను. ద టవర్ కార్డ్ క్లారిఫికేషన్, మీ విషయంలో యాక్షన్ మూడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు. చూసి వ్యూవర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉంది? హ్యాంగ్డ్ మ్యాన్, 2 ఆఫ్ సోర్స్ కదా, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కదా, జస్టిస్ అయితే ఉంది చూసారా. ఇప్పుడు ఒకరు కావాలంటే ఒకరు వదులుకోవాలండి. అక్కడ థర్డ్ పార్టీ వారిని వదులుకుంటున్నారు, మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. మీకు న్యాయం అయితే జరుగుతుందండి. 2 ఇయర్స్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అండ్ సంవత్సరం నుంచి కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ రిలేషన్ బ్రేక్ అవుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీ ఉంచారండి. థర్డ్ పార్టీ వారితోటి ఉంటూ నానా బొమ్మలాట్లాడుతూ మిమ్మల్ని బాధ పెట్టిన ఈ పర్సన్ థర్డ్ పార్టీ వారి ట్రాప్లో పడి ఇప్పుడు రాలేక, చావలేక, బ్రతకలేక ఉన్నట్టు ఉంది సిచ్యువేషన్. చాలా ఫేస్ చేయాలండి. థర్డ్ పార్టీ వారి వల్ల చాలా ఫేస్ చేయాలి. లీగల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి జీవితం న్యాయం జరగాలంటే మీలాంటి వారు, నిజమైన వాళ్ళు, నిజాయితీ పరులు వీరి లైఫ్లో ఉండాలి. అప్పుడే న్యాయం అనేది జరుగుతుంది. మీ వల్లే మీ పర్సన్ న్యాయం జరుగుతుంది. అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల అన్యాయం అయిపోతున్నారు. దీన్ని క్లారిఫికేషన్ తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసి రివర్స్ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని మీరు ఇచ్చే సమాధానాలు. యాక్షన్ అయితే థర్డ్ పార్టీని రిలీజ్ చేసేస్తున్నారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని కూడా వెయిటింగ్ ఎనర్జీ అనేది తీసుకొచ్చారు ఇప్పటి వరకును. సో మహాదేవ అయితే వచ్చారు చూసారా, మహాదేవ ఇవన్నీ నడిపిస్తున్నారు. భయం ఏమీ లేదండి. ఇదిగోండి, ఎప్పటికైనా మీ డివైన్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళే
ఇప్పుడు మీరు మంచివాళ్ళని నలుగురికి తెలుస్తుంది. థర్డ్ పార్టీ వారి గుట్టంతా బయటపడుతుంది. ఏదైనా సరే డివైన్కి వదిలేయండి. మీరు డివైన్కి వదిలేసినప్పుడు డివైన్ మీ మంచితనానికి అండ్ మీరు జీవితానికి ఇచ్చే విలువకి మీరు డివైన్ ఎలా నమ్ముకున్నారు, పూజలు పునస్కారాలు చేసినందుకు మాత్రాన దేవుడు మీ దగ్గర మీకు వచ్చేసి వరాలు కోరిచ్చారండి. మీరు చేసిన మంచి మీ జీవితాన్ని నిలబడుతుంది. సరే, ఓకే. కొన్ని గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. అంటే కొన్ని గ్రహాల ప్రభావం మీ పర్సన్ బుద్ధి చెప్పేలా ఉంటుంది. కొన్ని గ్రహాలు థర్డ్ పార్టీ వారిని ఏడిపించేలా ఉంటుంది. దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాం. మూడో దానికి ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కాంజుగేషన్స్కి క్లారిఫికేషన్. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, థర్డ్ పార్టీ వారిని వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. చూసారా, న్యూ లైఫ్ గోల్ అంటే ఇప్పుడు మీ పర్సన్ అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకుని మీతోటి న్యూ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా మార్పులు అయితే కనిపిస్తుందండి. కమ్యూనికేట్ చూసారా, ఇందులో రాసులు అయితే రాలేదు. మళ్ళీ మీ పర్సన్ తోటి రిలేషన్ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారిని వదిలేసి వచ్చేస్తున్నారండి. ఈ మూడు వచ్చాయి, అర్థమవుతుందా? ఈ మూడు వచ్చాయి. ఈ మూడుకి క్లారిఫికేషన్ అయితే ఇది చూసారా, ఇది ఇలా వచ్చాయి. జస్టిస్ వచ్చింది. ఇది వచ్చింది, ఇది వచ్చింది. వీటి ప్రకారంగా తీసుకుంటే ఈ విషయంలో మీరు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. ఈ ఫస్ట్ నెంబర్ పడితే చాలా సఫర్ అవ్వాల్సింది. వాళ్ళు తెలుసుకునే రోజు కాలం సమాధానం చెప్పాలి. వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు నాశనం అయితే కానీ మీ జీవితంలోకి రారండి. మీ జీవితం నాశనం చేసిన వాళ్ళు నాశనం అయిపోవాలి, కానీ టైం పడుతుంది. సో ఇలా వచ్చేసి ఇది వచ్చేసి ఈ కార్డ్ సెకండ్ వన్ వచ్చేసి కాలంలో మార్పులు బట్టి మీకు న్యాయం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎంత న్యాయంగా పోరాడినా సరే ఇక్కడ అన్యాయమే గెలుస్తుంది. సో మీకు ఒక టైం అని ఉంటుంది. ఆ టైంని బట్టి మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. కాలంలో మార్పులు మీ జీవితాన్ని నిలబెడతాయండి. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మీరు మీ జీవితం నాశనం అయిపోయిందని అనుకోకూడదు. ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది. ఇంకా ఈ కార్డ్స్ అంటారా, ఇదేంటంటే మీరు ఎంతో జీవితం ఊహించుకున్నారండి, కానీ జీవితం మళ్ళీ తిరిగి వస్తుందంటే మీ పర్సన్ కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ పర్సన్ ఇది మంచి ఇది చెడు, ఒక ఫ్యామిలీ ఉంది అండ్ వీళ్ళు ఒక నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఒక జీవితం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సో అందరి జీవితాలు సంతోషంగా ఉన్నాయి, మన జీవితం కూడా బాగుంటే చాలు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి జీవిత భాగస్వామి కూడా దూరం పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగున్నారు, నా లైఫ్ కూడా బాగుండాలని ఆలోచనిస్తే పర్వాలేదు. కానీ ఈ పర్సన్ అలా ఏమీ లేదండి. ఏదో ఉంటున్నారు, ఏదో బతుకుతున్నారు, ఏదో తింటున్నారు అన్నట్టుగా ఉంది. సో ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇక్కడైతే ఇలా వచ్చాయండి. సో ఇది మరి నెక్స్ట్ మీ పర్సన్ నుండి లవ్ మెసేజ్ అయితే చూద్దాం. ఓకేనా? రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇది మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ అనమాట, లవ్ మెసేజెస్. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో రాసులు రాదని ఫీల్ అవ్వకండి. A to Z మేషం నుండి మీనం వరకు ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది. కొంతమందికి చాలా సఫర్ అవుతున్నట్టున్నారండి ఈ రాసుల ప్రకారం వాళ్ళైతే. సో వీళ్ళకైతే స్పీడ్గా జరుగుతాయి. ఓకే, మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నుండి ఏం లవ్ మెసేజెస్ వచ్చాయి ఈరోజు ఈ రీడింగ్కి, ఈ ఎనర్జీస్కి. ఇప్పుడు ఈరోజు ఎనర్జీస్ తోటి ఇలా వచ్చాయి కదా. సో ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్. ఎక్కువ కార్డ్స్ షఫల్స్ చేస్తే మనకి యాక్యురేట్గా వస్తాయండి, అస్సలు చేయక్కర్లేదు. సో ఈ పర్సన్ చెప్పేది చూడండి. ఇది క్లారిఫికేషన్గా తీస్తున్నాను. చూసారా, మాట్లాడతారు, లవ్ కాదు, హీలింగ్ హార్ట్.
ఇప్పటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదండి. వారి జీవితం వారిదే అన్నట్టుగా బ్రతికారు. అసలు ఇంకా మీకు వారికి సంబంధం లేదు. ఇంకా నేను సెకండ్ ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు. వారి జీవితం వారిది, మీ జీవితం మీది అనుకున్న వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి ఒక అవకాశం వస్తుంది, దొరకాలనేది కోరుకుంటున్నారంట. అండ్ మీకు ప్రేమ అనేది పంపిస్తున్నారు. మీరు మీ జీవితం చూసి అండ్ మిమ్మల్ని చూసి ముచ్చట పడుతున్నారు, ప్రేమని పెంచుకుంటున్నారు. మీరేంటంటే ఇప్పటికీ సింగిల్గా ఉన్నారు, ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని లైఫ్లో తీసుకురాలేదు. అంటే ఈ పర్సన్కి ఇంత విలువిస్తున్నారు కాబట్టి మీరు బాగా నచ్చేస్తున్నారంటండి. కిసెస్ పంపుతున్నారు అండ్ మీతోటి గడిపిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఫోటోగ్రఫీ ఇవన్నీ ఫొటోస్ అన్నీ చూసుకుంటున్నారు. మీతో మాట్లాడతారంటండి. లవ్ కాల్ కూడా కనిపిస్తుంది. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి. ఈ పర్సన్ హీలింగ్ హార్ట్లో ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరున్నారు, ఆలోచనలో పాజిటివ్గా ఉన్నారు, మీతో ప్రేమలో పడిపోయారు. అండ్ మీకు సంబంధించిన ఫొటోస్ చార్ట్స్ అన్నీ చూసుకుని మురిసిపోతున్నారు. మీతో మాట్లాడినప్పుడు ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారండి. గతంలో ఉన్న మైండ్ సెట్కి ఇప్పుడున్న మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కాలంలో మార్పు మీ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా చేస్తుంది. మరి ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు వాళ్ళండి. మీకు పర్సన్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడిలో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు ఎలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. అండ్ డైలీ లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయండి. అక్కడ మీకు పేడ్ రీడింగ్ ఉంటుంది. క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. పర్సనల్గా కూడా రీడింగ్ కావాల్సి తీసుకోవచ్చండి. నీడ్ అయితేనే తీసుకోండి. పర్సనల్ రీడింగ్లో కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే లైవ్ రీడింగ్లో అయితే మీకు ఇంపార్టెంట్ వాటికి కొంచెం 100 రూపీస్లో అయిపోతుంది. అది ఇదండి, మీకు అనుకూలంగా రీడింగ్స్ అయితే ఇస్తాను, సరేనా? అండ్ లైవ్ రీడింగ్స్లో కూడా స్టార్టింగ్లో జనరల్ రీడింగ్ ఉంటుందండి. తర్వాత పెయిడ్ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. లైవ్ రీడింగ్ ఎప్పుడు చేసినా సరే జనరల్ రీడింగ్ ఇవ్వందే నేను పెయిడ్ రీడింగ్ అనేది చేయను. సరే, ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.